హైదరాబాదు విజయవాడ మధ్యలో ఉన్న మన మురుగన క్షేత్రం దగ్గరలో ఉన్నది. అటువంటిది గత 2022 నుంచి మనం అది వృద్ధిలో తీసుకొచ్చాము. అయితే ఇక్కడ కళ్యాణం అనేది నరసింహ జయంతికి 12 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము. పుష్కర కాలం అయింది. పుష్కర కాలంలో 123 కళ్యాణాలు చేశాము. ఇప్పుడు ఇది 164 ఇంకా గవర్నమెంట్ సహకారంతో ఇంకా ఎంత అభివృద్ధిలో తీసుకురావాల్సిన అవసరం చేస్తున్నారు. పునఃప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. 2000లో మనం మొదటిసారిగా అక్కడ అడుగుపెట్టాం. ఆ రోజుల్లో మధ్యలో మొదటిసారిగా ఒకసారి ప్రయత్నం సూర్యాపేటకి వచ్చినా మనం సూర్యాపేట 15 ఏళ్ళ కింద ఒకసారి సూర్యాపేట దిగాం. సూర్యాపేట అప్పటి నుంచి రెగ్యులర్గా 3 రోజుల్లో ప్రతి పౌర్ణమికి హోమాలు, స్వాతి కళ్యాణాలు, అంటే భక్తపరంగా జరుగుతున్న కళ్యాణాలు కావాలి. కానీ మామూలుగా కొంత మన జాతరగా కానీ అట్లా కానీ చేయటం లేదు. ఇప్పుడు మెల్లిగా ఒక రూపం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం ఒక 3 రోజుల జాతర ఇక్కడ జరపాలి. అంటే విశ్వజయంతి కన్నా కొత్త జాతర వస్తుంది. విశ్వజయంతిగా నిర్ణయించాం. మనకు రేపు 10వ తారీఖున స్మార్ట్ విశ్వజయంతి 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఆ రోజు ఉదయం నవకల్పాలకు సాయంత్రం ఇక్కడ నగర సంకీర్తన ఊళ్ళో రథముదాంతో స్వామిని ఉండూరు దర్శించుకొని సూర్యాపేట ఉదయించడం జరుగుతుంది. 11వ తారీఖు ఆదివారం నాడు అక్కడ మళ్ళీ నవకల్పాలకు సాయంత్రం పూట 7 అంటే ఎండాకాలం కాబట్టి రాత్రి పూట మనం ఇంటికి వెళ్ళి పోలు వెన్నూరులో అక్కడ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఉంటుంది. 6 గంటలకు లక్ష్మీనరసింహ వారు సంబంధించి ఉద్భవించారు. అంటే అసలు గారు అప్పటి నుంచి మొదలుపెట్టి 8 దాకా వారి శాంతి శ్లోకాలు అవన్నీ ఉంటాయి. అది అయిన తర్వాత 8 గంటల నుంచి కళ్యాణం 10 గంటల వరకు జరుగుతుంది. దానికి ఈసారి ఊళ్ళో ఉన్న ప్రోగ్రాంలు చాలా విశ్వ జయంతి నాడు అలా రోజుల్లో ఉంటుంది అన్నట్టుగా మెల్లిమెల్లిగా దాన్ని ప్రోగ్రెస్ చేయాలని. ఎందుకంటే మన స్వామి మనకి 25 ఏళ్ల నుంచి తెలుసు. కానీ అక్కడ ఉన్నది 300-400 సంవత్సరాల కిందట ఆ స్వామికి పెద్ద రథాలు, పెద్ద పెద్ద వాహన విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ రక్షణకరం అయితే తీసుకొచ్చి పిల్లలని చనికేశ్వరంలో పెట్టున్నారు. ఆ రథాల మీద రాస్తున్నాయి. వచ్చిన 47 సంవత్సరంలో ఉండుగుండ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుండి గ్రహింపబడినది. అంటే మనం చూసిన దేవాలయం ఇప్పుడు చాలా చిన్నది. అప్పుడు చాలా ఒక వెలిగి తర్వాత మళ్ళీ రక్షణ లేక దేవాలయం. దాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించాలని స్వయంభూ లక్ష్మీస్వామి దేవాలయానికి మళ్ళీ ఒక వెలుగు తీసుకొస్తే భక్తపరంగానే కాకుండా సామాన్య ప్రజానికి అందరూ కూడా అందరి కోసం ఈ నగర సంకీర్తన కార్యక్రమాలు మిగతా ఇవన్నీ పెట్టి కలిసి ప్రతి సంవత్సరం మిగతా కార్యక్రమాలతో పాటు ఇది ఒకటి జరుగుతుందని నిర్ణయించుకుంటాం. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన లక్ష్మీనరసింహస్వామి మనందరి దేవుడు దగ్గరలోకి వస్తారు. అందరూ విశ్రాంతిగానే ఎప్పుడు కావాలంటే కుటుంబంతో సహాయానికి పోయిన వాతావరణం దేవాలయం కాబట్టి దాన్ని అందరూ అనుభవించాలని స్వామి కృపకు పాలన కృపకి పొందాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద చిన్న యాదగిరిగుట్ట అనే పేరున్నటువంటి మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉండ్రుగొండ టెంపుల్కి సంబంధించిన ఈ యొక్క ప్రాజెక్ట్ని మే 10, 11, 12 శనివారము, ఆదివారము, సోమవారం నాడు అద్భుతంగా శ్రీ ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరియు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి కమిటీతో పాటు అక్కడ గిరిదుర్గం అభివృద్ధి కమిటీలో భాగంగా డాక్టర్ రామూర్తి గారు చైర్మన్గా, నేను వైస్ చైర్మన్గా టెంపుల్కి సంబంధించిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇది అద్భుతమైనటువంటి యొక్క నరసింహస్వామి జయంతి కళ్యాణోత్సవం మరియు సుదర్శన నరసింహ హోమం కూడా అద్భుతంగా అందులో విషయంలాగా మనకి పౌర్ణమి వరకు చేస్తున్నాము. శనివారము, ఆదివారము, సోమవారం నాడు. సో ఇంత చక్కటి అద్భుతమైన కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల చిన్న యాదగిరిలాగా మనకి నరసింహస్వామి ఉంది కాబట్టి మనం గతంలో పర్యాటక గారు వచ్చినాక టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా మరియు మన అభివృద్ధి కమిటీ తరఫున డాక్టర్ రామూర్తి గారు మా కమిటీ మెంబర్స్ దేవస్థాన తరఫున కూడా చాలామంది కూడా అక్కడ భక్తుల కోసం రకరకాలుగా సేవా ప్రయత్నం చేస్తూ ఇదే నవ్వుతున్న భవిష్యత్తుగా ఉండేలాగా నగర సంకీర్తన భజనలు ప్రోగ్రాములు మరియు ఆ రోజు
రెండవ రోజు కూడా మనము ఈ సమ్మర్ కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. వారి కళ్యాణం మన లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నైట్ 8 o'clock స్టార్ట్ అయ్యి మనకి 10:30 దాకా ప్రవర్తింపు ప్రవేశ ప్రక్రియ ద్వారా ఇది క్లోజ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ డే 12వ తేదీ సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం అనేది సోమవారం నాడు ఉదయం 10 గంటలకి అక్కడ ఉండ్రుబండ వాతావరణం చేస్తున్నాం. కాబట్టి దయచేసి భక్తులు అందరూ కూడా ఆర్థికంగా మనకి ఇచ్చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క లక్ష్మీ నరసింహ హోమం కావచ్చు ఈ నగర సంకీర్తన విజయం చేస్తారని చెప్పాల్సి థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా సహజంగా స్వాతంత్ర శత్రువుతున్న కళ్యాణం జరగడం అనేది వేరే జరిగేది ప్రతిసారి. అట్లాంటిది ఈసారి జయంతి వచ్చిన సందర్భంగా అదే గుట్ట మీద అదే సాయంత్రం కూడా చేయడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా అన్ని అవకాశాలు ఉండే విధంగా అన్ని విధాల అవకాశాలు ఉండే విధంగా పద్ధతిగా మేమంతా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క తీసుకోవాలి కృప తీసుకోవాలని చెప్పి ఏమనగా మన నరసింహస్వామి ఉద్భవించిన ఆదివారం సాయంత్రం 6 గంటలకి దాని సందర్భంగా మన సూర్యాపేట పట్టణంలో సంతోషమాత గుడి నుంచి నగర సంకీర్తన కార్యక్రమం కోలాటాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ ఆ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. సాయంత్రం 5 గంటలకి నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభమవుతున్నది. ఇట్లు ఉండుగొండ దేవస్థాన అభివృద్ధి కమిటీ. అందరికీ నమస్కారం. నా పేరు రవిచంద్ర మహేశ్వరం. ఉండుగొండ గిరిదుర్గానికి జనరల్ సెక్రటరీని. ఎప్పుడైనా సరే ప్రపంచ పటంలో మన సూర్యాపేట పట్టణానికంటూ ఒక వైభవం, ఒక గుర్తింపు అనేది రావాలి అని అంటే పర్యాటకంగా అభివృద్ధి చెందితే మాత్రమే అది సంభవిస్తుంది. మనకి అదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కడో ఏదో జిల్లా వాసి కాకుండా మన సూర్యాపేట వాసి పట్టణ రమేష్ రెడ్డి గారి కావడం అనేది మనం అందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము. పట్టణ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా అధ్యక్షులు ఊర రామ్మూర్తి గారు, అదేవిధంగా ఉండుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు గత 25 సంవత్సరాలుగా ఉండుగొండ గుట్టలకి ఒక వైభవము, ఒక ఖ్యాతి అనేది రావాలి అని రకరకాల కార్యక్రమాలు చేసే పరంపరలో భాగంగా రేపు జరిగే నగర సంకీర్తన కావచ్చు, లేకపోతే ఉండుగొండ గిర్లలో లక్ష్మీ నరసింహస్వామి గారి కళ్యాణం అనేది జరగడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఈ రేపు జరిగే ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని గతంలో ఎన్నో శోభాయాత్రల్ని, రథయాత్రల్ని బ్రహ్మరథం పట్టిన సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈ రేపు జరిగే నగర సంకీర్తనలో పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని, మహిళలందరూ కూడా ఈ రథం అనేది వెళ్ళేటప్పుడు మంగళహారతులు ఇవ్వాలని, నీళ్లు ఆరబోయాలి అని కోలాటంతో చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను.